ప్రీమియర్ పరిశ్రమలో కార్మికులకు 18,000 వేతన ఒప్పందం చేస్తామని హామీ ఇచ్చి యూనియన్ ఎన్నికల్లో గెలిచిన టీఆర్ఎస్కే బీఎంఎస్ యూనియన్లు 14 నెలలు పూర్తి అయినా నేటికి అమలు చేయడంలో విఫలమయ్యారని సిఐటియు వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లా సిఐటియు కార్యదర్శి కల్లూరి మల్లేశం డిమాండ్ చేశారు. యాదగిరిగుట్ట మండల కేంద్రంలో ప్రీమియర్ ఎక్స్ ప్రోసివ్ పరిశ్రమకు చెందిన సిఐటియు, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, టీఆర్కేవి, టీఎన్టీయూసీ ప్రతిపక్ష కార్మిక సంఘాల ముఖ్య నాయకులు సమావేశం జరిగింది. ప్రీమియర్ పరిశ్రమలలో కార్మికులకు 18,000 వేతన ఒప్పందం చేస్తామని హామీ ఇచ్చి యూనియన్ ఎన్నికలలో గెలిచిన టీఆర్ఎస్కేవి, బీఎంఎస్ యూనియన్లు 14 నెలలు పూర్తి అయినా నేటికి అమలు చేయడంలో విఫలమయ్యాయని సిఐటియు వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లా సిఐటియు కార్యదర్శి కల్లూరి మల్లేశం డిమాండ్ చేశారు. యాదగిరిగుట్ట మండల కేంద్రంలో ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ పరిశ్రమకు చెందిన సిఐటియు, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, టీఆర్కేవి, టీఎన్టీయూసీ ప్రతిపక్ష కార్మిక సంఘాల ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కల్లూరి మల్లేశం మాట్లాడుతూ ఎన్నికల ముందు కార్మికులకు అనేక హామీలిచ్చి నమ్మించారని 18,000 వేతన ఒప్పందంతో పాటు డెత్ కేసుల విషయం పరిష్కరించాలని, ఈఎస్ఐ పరిధి దాటిన కార్మికునికి 7 లక్షల రూపాయలు మెడికల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని, పీఎఫ్ సీలింగ్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్కేవి, బీఎంఎస్ కార్మిక సంఘం నాయకులు కమ్మక్కై లే ఆఫ్ పేరుతో కార్మికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. కార్మికులు ప్రతిదీ గమనిస్తున్నారని, అధికార కార్మిక సంఘం మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారం సమగ్రమైన వేతన ఒప్పందం చేయనట్లయితే అన్ని కార్మిక సంఘాలతో కలిసి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలియజేయడం జరిగింది. కార్మికుల స్థితిగతులు తెలిసిన యాజమాన్యం వెంటనే ముందుకు వచ్చి సహకరించి మెరుగైన వేతన ఒప్పందం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ రాష్ట్ర నాయకులు గొల్లపల్లి శ్రీనివాస్, టీఎన్టీయూసీ నాయకులు రేగుబాల నర్సయ్య, సిఐటియు ప్రధాన కార్యదర్శి చెక్క రమేష్, జిల్లా సిఐటియు వైస్ ప్రెసిడెంట్ సుబూర్ సత్యనారాయణ, ఐఎన్టీసీ ప్రధాన కార్యదర్శి పి రాజిరెడ్డి, హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ సంద సంపత్, రాజు, టీఆర్కేవి జనరల్ సెక్రటరీ పల్లెర్ల స్వామి తదితరులు పాల్గొన్నారు. ఇండస్ట్రీకి సంబంధించి ఇవాళ అన్ని కార్మిక సంఘాలు, అఖిలపక్ష కార్మిక సంఘాలు సమావేశం జరిగింది. ఒకటి, గత యూనియన్ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్కి, బీఎంఎస్ ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టో పెట్టినారు. మేము మెరుగైన వేతన ఒప్పందం చేస్తాం, 18,000 ఖచ్చితంగా చేస్తామని చెప్పినారు. ఇప్పటికీ 14-15 నెలలు కావస్తున్నది. ఇంతవరకు అతిగతి లేని పరిస్థితి ఉన్నది. తక్షణమే ఎన్నికల ఇచ్చిన హామీ ప్రకారం 18,000 మెరుగైన అగ్రిమెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే కాదు, ఇవాళ డెత్ కేసుల సమస్యలను పరిష్కారం చేస్తాను, అదే సపోర్ట్ లేకుండానే ఉన్నది. ఇవాళ రిటైర్మెంట్కి సంబంధించి 20 రిటైర్మెంట్ అయిన వాళ్ళ బెనిఫిట్స్ కూడా అందని పరిస్థితి ఉన్నది. ఇవాళ అనేక సమస్యలు అయితే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినారో వాటన్నింటిని కూడా నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ రానున్న రోజుల్లో అన్ని కార్మిక సంఘాలు